టీఆర్ఎస్ పార్టీ పెడుతున్నాడ చాలా మంచి విషయం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ టీఆర్ఎస్ పేరంటేనే తెలంగాణ ఉద్యమం గుర్తొస్తుంది. ఇలా పేరును బీఆర్ఎస్ పార్టీ మార్చినప్పటికీ కూడా కవితక్క గారు తెలంగాణ అనే ఉద్దేశంతో వస్తుంది కాబట్టి చాలా మంచి సక్సెస్ఫుల్ అవుతారు. ఎందుకంటే తెలంగాణ దానికి పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 100% సక్సెస్ అవుతారు. కవిత గారు సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ పేరు పెట్టింది. సో బీఆర్ఎస్ పార్టీని కాపీ చేస్తుందంటే మళ్ళీ తర్వాత బీఆర్ఎస్ లో పార్టీ చంపేస్తుంది అంటున్నారు. ఒకటండి, ఆమె పార్టీలకు వెళ్ళి ఏం నడవనియట్లేదు, పార్టీలో నాది ఏం నడవలేదు, మాట్లాడలేదు, ప్రజలకు న్యాయం చేయలేను అనే విధంతో బయటకు వచ్చింది. ఇవాళ కంపల్సరీ పార్టీ పెట్టింది కాబట్టి సక్సెస్ఫుల్ గా ముందడికి వెళ్తుంది, ముందడికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే కవిత పార్టీని తెలంగాణ ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? కవిత గారు తెలంగాణ కోసము అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ప్రతి సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తి, తెలంగాణ గురించి మొత్తం తెలిసినటువంటి ఆమె కాబట్టి కంపల్సరీ ప్రజలు ఆదరించాలి. ఎందుకంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇప్పటి వరకు 1956 నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళా ముఖ్యమంత్రి కూడా కాలే కాబట్టి ఈసారి కవితక్క గారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇట్లాంటి మహిళా ముఖ్యమంత్రి అయితే మనకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే మహిళలు కూడా ప్రతి రంగంలో కూడా అన్ని రంగాలలో ముందుకున్నారు కాబట్టి ఇలా కవితక్క గారు లాంటి వాళ్ళకు మంచి సక్సెస్ఫుల్ గా వస్తుందని చెప్పి అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే కవితకి పార్టీ అంటే స్థాయి లేదు, ఏదో నామకే బాధ తండ్రి మీద కోపంతో పార్టీ పెడుతుంది, తండ్రి మీద అలకతో పెడుతుంది అని అంటున్నారు. దాని గురించి ఒక్కటండి, ఎవరెన్ని మాటలు మాట్లాడినా కూడా తెలంగాణ జాగృతి అనే సంస్థను లక్షలాది మంది కార్యకర్తలతో తెలంగాణ జాగృతి స్థాపించారు. ఇలా బతుకమ్మ పండుగను ఇలా తెలంగాణ ప్రాంతంలో జరుపుకునే బతుకమ్మను ప్రపంచ వ్యాప్తంగా కూడా తీర్చిదిద్దే విధంగా చేసిరంటే ఆ గొప్పతనం ఎవరిదంటే కవితక్క గారిది. కాబట్టి 100% సక్సెస్ అవుతారు. ఎంతమంది ఎన్ని పార్టీల వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా మహిళలు తలుచుకుంటే సాధ్యం కాదంటూ ఏది లేదు. మహిళా శక్తి అంటేనే ఒక శక్తి. మహిళలు తలుచుకుంటే ఏదన్నా చేస్తారు. మహిళలందరూ కలిసి ఒక్కసారి కవితక్క గారు మహిళా ముఖ్యమంత్రి కావాలని మహిళలందరికీ అనుకుంటే గిట్ట 100% అధికారం చేజెక్కించుకుంటారు. ఎందుకంటే ఇలా చూసుకుంటే ఇలా రాష్ట్రంలో కూడా అత్యధికంగా మహిళా శాతం ఎక్కువ, ఓటక్కును వినియోగించుకునేది మహిళలు ఎక్కువ కాబట్టి 100% ఆమె ముందడికి సాగాలి. తెలంగాణ నుంచి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక్కటండి, కవితక్క గారు కడిగిన ముత్యం. ఇవాళ జయలలిత గారి కన్నా మమతా బెనర్జీ కన్నా గొప్ప ఆమె కవితక్క. పేద ప్రజల కోసం, బీసీ వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు పేదోళ్ళ కోసం ఇలా కష్టపడి కొట్లాడేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి కవితక్క గారు. కాబట్టి ఆమెను వట్టిగా కావాలని చెప్పేసి ఆమె ఎదుగుదలను కోరుకోలేక ఇలా లిక్కర్ స్కామ్ లో పెట్టిరు తప్ప అయినా కూడా ఆమె కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చిందంటే అలా మన తెలంగాణ ఆడబిడ్డను అందరూ కూడా ఆదరించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో తమిళలో కాకుండా ఇలా మన తెలంగాణ ఆడబిడ్డని కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు మహిళా ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి ఈ ఆడబిడ్డను అందరూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా.